జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికొచ్చినా గూడా విపరీతంగా జనాలైతే వస్తున్నారు. ఈవెన్ ఆయన హెలికాప్టర్ యేసుకొని ఎళ్ళినా గూడా హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యేంతగా ప్రజలు దూసుకొస్తున్నారు అంటే, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన దానికి పోయి, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇంకా మరలా రిటర్న్‌లో మాటలు చెప్తూ, ఇటువంటి పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నాయి మేడం? సార్ జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వస్తారంటే వస్తారండి. ఎందుకు రారు? 40% ఓట్ షేరింగ్ అంటే 1,30,00,000 మంది ఆయనకు ఓట్లేశారు. ఎందుకు రారు జనాలు? ఆయన అభిమానిస్తున్న జనాలు అంతమందున్నారు. హ్మ్. మీ చేతకాని ప్రభుత్వంలో మీ తీరేంటంటే ఎప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు గాని, లేతే పవన్ కళ్యాణ్ గారు గాని వస్తే ఆయనెప్పుడు రావద్దు, మీరు 100 మందినే తెచ్చుకోండి, 50 మందినే తెచ్చుకోండి, లేకపోతే 3 కార్లలో రండి, 2 కార్లలో రండి అని ఎప్పుడన్నా చెప్పారా అండి జగన్మోహన్ రెడ్డి గారు? యెస్ మేడం. మీరు జెప్తున్నారు. కొత్త కొత్త రూల్స్ అంతా మీరు పెడుతున్నారు. ఎందుకు? మీకు భయం. అది ఒప్పుకోండి. జెడ్+ కేటగిరీ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎక్స్ సీఎంకి ఎవరైనా ఇవాళ ఈయనవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారవ్వచ్చు, లేపోతే అయితే ఫ్యూచర్‌లో లోకేష్ బాబు గారవ్వచ్చు, లేపోతే అవ్వాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కల నెరవేరి ఆయనైనా గూడా హ్మ్. జెడ్+ కేటగిరీ ఇవ్వాల్సిందే. అది వీళ్ళు ఇచ్చేది గాదది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తది. మేడం. మీ మీ ప్రాతినిధ్యం ఏం లేదిక్కడ. హ్మ్. కోర్టులోనే ఒక కమిటీ ఏసి ఆయనకి ఏమంటారు ఆహ్, ఆయనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఎటువంటివి ఉన్నా గూడా జరగకుండా ఉండాలి. జెడ్+ కేటగరీ కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పి కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇవాళ ఆయనకి జెడ్+ కేటగరీ. హ్మ్. వాళ్ళేసినటువంటి కమిటీ అక్కడ సబ్మిట్ చేసినటువంటి విషయం ఏంటంటే ఆయనకి ప్రాణహాని ఉంది. కంపల్సరీగా ఆయనకి జెడ్+ కేటగరీ ఇవ్వాలి అన్న విషయం కోర్ట్ వాళ్ళు డిసైడ్ చేసినటువంటి విషయం ఇది. ఇది హ్మ్. కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు. పోనీ కోర్టులు చెప్పాయి కదా అతనికి జెడ్+ కేటగరీ ఇవ్వమని. ఎందుకు వినట్లేదు వీళ్ళు? యెస్ మేడం. ఎందుకు వినట్లేదు సార్? ఒక ఎక్స్ సీఎం వెళ్తున్నప్పుడు చుట్టూ ఒక 139 మంది పోలీసులు ఉండాలన్న విషయం తెలీదా వీళ్ళకి? రోప్ పట్టుకొని రోప్ ద్వారా అతని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ తీసుకెళ్లాలన్న విషయం తెలీదా వీళ్ళకి? అన్నీ హ్మ్. తెలుసు. కావాలని మీరు చేస్తూ, కావాలని మళ్ళీ జనాలతో రెచ్చగొచ్చే విధంగా మాట్లాడిస్తూ, మీకేం బాధేమి? మీరు పోరు, మీరు చూడరు. మీ వల్లే కదా! ఆ నాగమల్లేశ్వరరావు గారు చనిపోయింది. వాళ్ళ వల్లే కదా సార్! ఈ ప్రభుత్వం వల్లే గదా! మరి హ్మ్. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే ఎళ్ళిపోయి, మీరెళ్లి చూసి భరోసా ఇచ్చి, మీరు చేయాల్సింది చేస్తే ఆయనెందుకెళ్తారండి? ఓకే. ఆయనెందుకెళ్తారు? సో, హ్మ్. వీళ్ళ వల్ల అగత్యాలు జరిగినా వీళ్ళెళ్ళరు. వీళ్ళ వల్ల ప్రజలకి అన్యాయం జరిగినా వీళ్ళెళ్ళరు. పోనీ చనిపోయినా వీళ్ళెళ్ళరు. ఎళ్తారెప్పుడంటే దానికేదైనా ప్రమోషన్స్ బాగా వస్తాయి. దానికెళ్తే వీళ్ళేమంటారు వీళ్ళ అధికార విలువలు ఏదన్నా పెరిగేటువంటి పనులకు వెళ్తారు తప్పితే, సామాన్య ప్రజల్ని ఎన్ని వాళ్ళ నియోజకవర్గాలలో జరుగుతున్నాయి సార్? ఎప్పుడన్నా ఎళ్ళడం చూసారా? ఒక 3 సంవత్సరాల చిన్న చంటి బిడ్డను రేప్ చేసి చంపేశారు గదా! ఈయన గాని, హోంమంత్రి అనిత గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ బాబు గారు గాని, లేపోతే చంద్రబాబు నాయుడు గాని, లేతే బాలకృష్ణ గారైనా ఎవరన్నా ఎళ్తున్నారా అండి? ఎళ్లారా? పోనీ వాళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కన్నా వెళ్తున్నారా? వెళ్ళకుండా ఏమీ చేయకుండా ఈళ్ళెక్కడెక్కడ కనిపిస్తారనంటే మ్యూజికల్ నైట్స్‌లో, ఆ! లేకపోతే ఆ డ్రామా ఆర్టిస్టులందరూ కలిసినట్టు మొన్నేదో ఈవెంట్ చేసుకొని స్కిట్‌లేసుకున్నారు. జబర్దస్త్ స్కిట్‌లు. దానికి స్పెండ్ జేయడానికి ఇలాంటి వాటిలకి వాళ్ళకి టైం ఉంటది గాని సార్, రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం గాని, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం గాని, లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాలలో వీళ్ళెక్కడా కనిపించరు. వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా, లేదు అందరూ కలిసి కల్చరల్ యాక్టివిటీ చేసినా, దాంట్లో స్కిట్‌లు ప్రొవైడ్ చేసినా, లేదు సుపరిపాలన అని చెప్పి మీటింగులు పెట్టుకున్నా, ప్రెస్ మీట్‌లకెళ్ళినా, లేదు అక్కడ బహిరంగ సభలకెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి తప్ప, గత గడిచిన 1 ఇయర్ కాలంగా వీళ్ళు చేసిందేంది? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాము? ఇంకో 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉండటానికే మేము నిర్ణయించుకొని మేము మాట్లాడుకున్నాము. మీరేమన్నా మాట్లాడుకోండి. కానీ రాష్ట్రానికి ఏం చేశారు? ఎవరేం చేశారనేది ఎక్కడా ఒక్క మాట చెప్పే ధైర్యం గాని లేక, ప్రతి చోటకి ఎక్కడికెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలంటాం. లేదు ప్రెస్ మీట్లు పెట్టి టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తే అయిపోయింది. ఇంక భూస్థాపితం అయిపోయింది. భూస్థాపితం చేసేస్తున్నాం. త్వరలో అయిపోతుందని ఇలాంటి కామెంట్లు చేయటం. వీటికి సరిపోతున్నారు తప్ప 1 ఇయర్‌లో ఏం చేశారు? అమరావతిలో పెట్టారు సుపరిపాలన సార్ ఇవాళ పెట్టారు. ఏం చేశారు 1 ఇయర్‌లో? మీరన్న పోనీ మాటకి అమరావతి రైతులకి ఏం చేశారు? అదేంటండి సార్ ఇప్పుడు 3 రోజులు కలిపి మహానాడు పెట్టుకున్నారు కదా! మహానాడు ఉద్దేశ్యం ఏంటి? ఈ గడిచిన సంవత్సరం మేమేం చేశాము? రాష్ట్రానికి ఎంత అభివృద్ధిని చేకూర్చాము?
రాబో 4 సంవత్సరాలు మేము ఏం చేయబోతున్నాము అని వాళ్ళు చెప్పారా పోనీ ఎక్కడన్నా? చెప్పడానికి ఏం చేశారండి సార్? ఉమ్, ఏం చేశారని 3 రోజులు పెట్టుకొని 30,000 సార్లు ఆయన పేరు తలుచుకొని జగన్నామ స్మరణ చేసుకోవడానికి పెట్టుకున్నారు తప్ప మహానాడు ఇంక దేనికి పనికొచ్చిందండి? అన్ని కోట్లు హెచ్చించి 3 రోజులు దేనికి పెట్టారండి? పోనీ దాన్ని పెట్టినప్పుడు ఇదిగో మేము తల్లికి వందనం కింద ఇంత ఇచ్చాము, లేకపోతే దీపం పథకం కింద ఇంత ఇచ్చాము, లేదు ఆడవాళ్ళకి శ్రీనిధి డబ్బులని ఇంత ఇచ్చాము, లేకపోతే ఫ్రీ బస్ ఇంత ఇచ్చాము, యువతకి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, లేకపోతే పెట్టుబడులు ఇన్ని తీసుకొని వచ్చాము, లేకపోతే కొత్త కంపెనీస్ ఇన్ని తీసుకొచ్చాము. ఇవి ఏమన్నా చెప్పగలిగితేనే కదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అరే మాకేదో చేస్తున్నారు వీళ్ళు, ఏదో చేయబోయాలన్న ఆలోచనతో ఉన్నారు వీళ్ళు అని అనుకుంటారు. అంతే 100 కదా. మంది నాయకులని 100 మందిని నిలబెట్టి ఇక్కడ చాలదనుకున్న పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎవరన్నా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడానికి మీరు ఈ ప్రెస్ మీట్లు లేకపోతే ఈ సభలు పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలకి ఏం అవసరం ఉంటదండి? రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళలకి ఏం అవసరం ఉంటది? మీ ఈ సభలు చూస్తారనుకుంటున్నారా మహిళలు? ఉమ్, ఏం అవసరం ఉంటది? మీరు మహిళలకి సంరక్షణ ఇస్తున్నారా? వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నందుకు అరే మా గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో ఉన్నందుకు మేము గుండెల మీద చేసుకొని ఒక భరోసాగా మేము ఇంటికి వచ్చామన్నటువంటి ఒక ఆసరా ఏమన్నా ఉందా మహిళలకి ఇవాళ? పిల్లల్ని బయటికి పంపించుకోవాలంటే భయపడుతున్నారు, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారో లేదో అన్న భయం. ఇలాంటప్పుడు వీళ్ళు ఏం ఉద్ధరించారనండి మహానాళ్ళు, ప్రెస్ మీట్లు? సిగ్గు చేయటంటే ఆ హోంమంత్రి అనిత గారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రెస్ మీట్ పెడుతుంది. ఎంతమంది అండి ఆవిడ చెప్పింది సాక్షి అసెంబ్లీలో సాక్షిగా 16,800 సంఘటనలు జరిగాయి అని. 15 మంది మైనర్ బాలికల మీద రేపులు జరిగాయి, 185 మంది ఆడపిల్లల మీద అగత్యాలు జరిగాయి. దీని మీద వచ్చి నువ్వు ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టావా? అట్లీస్ట్ అడుగుతున్నావా? అట్లీస్ట్ అయ్యో పాపం అని ఒక్క ప్రెస్ మీట్ అన్న ఉందా? ఏదో అంట ఒక సభకి వెళ్తానంట, ఒక ఏదో రప్ప నేను ఒక ప్లక్కార్డ్ పట్టుకున్నాడంట, దాని మీద ప్రెస్ మీట్లా? దాని మీద ప్రెస్ మీట్లా అండి? సిగ్గుండాలి మనం ప్రెస్ మీట్లు పెడుతున్నందుకు. రాష్ట్రంలో నవ్వుతున్నారు అందరూ. ఇంకా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు అని అంటే ఈ సంవత్సరం అయిపోయింది సార్, లాస్ట్ ఇయర్ ఎలాగో వదిలేస్తారు సార్, ఇంకా 3 మేము సంవత్సరాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల 10 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగం చేశారు. అనేక అంశాలు లేవనెత్తారు. కాగ్ రిపోర్ట్లు పెట్టుకున్నారు. ఆ, అన్ని రిపోర్ట్ల ఆధారంగా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే అవన్నీ పక్కన పడేసి ఏదో ఒక పోస్టర్ పెట్టుకున్నారంట, సినిమా డైలాగ్ అంట, గంగమ్మ జాతర అంట, రప్ప అంట, దీనికి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది మహా సార్ నేను ఒక మాట అడుగుతాను, ఈ 2 కూటమి నిమిషాలు ప్రభుత్వంలో మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని లైవ్ గా ఉన్నటువంటి సిలిండర్లు ఉన్నాయో చెప్పమనండి. బుక్కులు తెరవకుండా కళ్ళు తిప్పకుండా ప్రెస్ మీట్ లో కూర్చున్నప్పుడు చెప్పమనండి. ఎన్ని తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో చెప్పమనండి. అసలు వాళ్ళ దగ్గర ప్రాపర్ డేటానే లేదు సార్. తల్లికి వందనం కింద ఒక ఆధార్ కార్డు మీద 300, 900, 600, 100, 90 ఎట్లా సార్ డబ్బులు పడుతున్నాయి? అంటే మీ దగ్గర ప్రాపర్ డేటా లేదు. ఎవరికి వెయ్యాలో తెలియదు, ఎవరు తీసేయాలో తెలియదు. నాకు తెలిసి ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తల్లికి వందనం పడి ఉండదు. ఎందుకనంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు కానీ ఎటువంటి పథకం వస్తే బాగోదని ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఎవరికి వస్తాయి సార్? ఈ లెక్కన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏ పనులు కట్టకండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మనకేం చేయదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఎవరు రూపాయి కట్టకండి. ఏం సార్ ఈ అన్యాయం? ఆయన అంత డేటా 2.5 గంటలు పోస్ట్ మార్టం చేశారు ఒక్కొక్కరికి కూర్చోబెట్టి డేటా తోటి. ఒక్కరన్నా ప్రెస్ మీట్లు పెడుతున్నారా?